తన జీవితం ఇలా కావడానికి తన తలరాత కాదు, దేవుడు చేసిందే కాదు, నువ్వు రాసిందే, నువ్వు చేసిందే. అతను తప్పేం లేదు. తనకు తాను మంచివాడని 10 సార్లు నిరూపించుకున్నాడు. అలాంటి వాణ్ణి ఆ కుటుంబం నుంచి విడదీయాలని చూస్తే దేవుడు మనల్ని క్షమించడమ్మా. ఏమి నాకొక్కటి చెప్పవే, అసలు నువ్వు నీ కన్న కూతురు జీవితం సాఫీగా సాగాలి అనుకుంటున్నావా లేదా? అమ్మని ఆయనేం అవమానించుండరు. అమ్మే ఆవేశంతో అక్కడికి వెళ్ళి అవమానాన్ని మోసుకొచ్చుంటుంది. అది గుళ్ళో చాలా మంది జనం ఉన్నారమ్మా, అందుకే లేట్ అయింది. ఆయనేం అవమానించుండరు. అమ్మే ఆవేశంతో అక్కడికి వెళ్ళి అవమానాన్ని మోసుకొచ్చుంటుంది. ఏం వరలక్ష్మి, నిద్ర రావటం లేదా? అవునండి, నిద్ర పట్టడం లేదు. మనసుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఏమీ తోచడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? అసలు సమస్య ఏమిటి? సమస్య ఏం లేదండి. సమస్య లేకుండా నీలో సంఘర్షణ ఎందుకు జరుగుతుంది? కారణం లేకుండా నీ మనసు ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఏమీ లేదని చెప్తున్నాను కదా. చెప్పటం లేదా? ఏదో దాస్తున్నావు, నటిస్తున్నావు. ఏంటి, నటిస్తున్నానా? నాకంతా తెలుసు వరలక్ష్మి. నీ మనసులో నువ్వు ఎవరెలా పోతే నాకేమిటి, ఎవరికేమైతే నాకేమిటి అనుకుని ఉండలేకపోతున్నావు. అందుకే ఈ ఇబ్బంది. నువ్వు 4 బిడ్డల తల్లివే. నీకు మనస్సు మనస్సాక్షి ఉంది. కన్న కూతురు తాళిబొట్టుకే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఎలా నిద్రపోగలుగుతావు? అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉంటే ఇక్కడ నీకు నిద్ర ఎలా పడుతుంది? ఎందుకు వరలక్ష్మి ఈ మేకపోతు గాంభీర్యం? అన్నీ మనసులో పెట్టుకుని ఎందుకు అవస్థ పడతావు? నీ ఆలోచన బయటికి చెప్పు. నీకు నువ్వుగా తేల్చుకోలేని విషయానికి సలహాలు తీసుకో. తప్పేం లేదు వరలక్ష్మి. నా మనసు పడే ఇబ్బందికి మీరు కారణాలు చెప్తున్నారు. నేనెందుకు ఇబ్బంది పడుతున్నానో మీకు తెలియదండి. నా ఆలోచనలు వేరు. అంతేలే, నిన్నిలా కన్విన్స్ చేయటం మానవ మాతృల వల్ల కాదు. సరే పడుకో, నేను వెళ్ళి మంచిలు తాగొస్తాను. ఏంటమ్మా ఈ సమయంలో నువ్వెక్కడ కూర్చున్నావు? నిద్ర రావటం లేదా? నాకు నిద్ర రావట్లేదు నాన్న. రాదమ్మా, ఎలా వస్తుంది? మీ ఆయన పోలీస్ స్టేషన్లో ఆ పరిస్థితుల్లో ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ భర్త మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో నాకు తెలుసు. నీకు మీ అమ్మ మీద కూడా ప్రేమ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఎటు మగ్గాలో నీకు తెలియటం లేదు. అందుకే అల్లుణ్ణి చూడాలనే ఆరాటాన్ని చంపుకుంటున్నావు. నాన్నా, నేను వెళ్ళి ఆయన్ని చూసొచ్చాను. నిజమా అమ్మా? నువ్వు వెళ్ళి మీ ఆయన్ని చూసొచ్చావా? ఎప్పుడు వెళ్ళావమ్మా? సాయంత్రం వెళ్ళాను. ఆయన్ని ఎంత అన్యాయంగా కొట్టారు నేను చూడలేకపోయాను నాన్న. వాళ్ళసలు మనుషులేనా? వాళ్ళకసలు జాలి దయ ఏం ఉండవా? ఆయన త్వరగా బయటికి రావాలని
నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నాన్న. అమ్మా, నువ్వు అల్లుడిని చూసి వచ్చింది మీ అమ్మకు తెలుసా అమ్మా? తెలీదు నాన్న. గుడికెళ్తున్నానని అబద్ధం చెప్పి వెళ్ళాను. మంచి పని చేశావమ్మా. ఇలాంటప్పుడు అబద్ధం చెప్పినా తప్పులేదు. అన్యాయంగా స్టేషన్లో నరకయాతనలు అనుభవిస్తున్న నీ భర్తను చూడ్డానికి నువ్వు నానాయాతన పడుతున్నావు. అలాంటప్పుడు మనసు కుదుట పట్టడం కోసం అబద్ధం ఆడినా మంచి పనే చేశావమ్మా. ఇప్పుడు దాకా అమ్మ కోసం అని ఎన్నో వదులుకుని ఎంతో నష్టపోయావు. అలాంటిది ఇప్పుడు నువ్వు ధైర్యంగా అబద్ధం చెప్పైనా సరే అల్లుణ్ణి చూసొచ్చావు. చాలా సంతోషం అమ్మా. నీకు మీ అమ్మ మీదున్న ప్రేమే అతన్ని కలవనీయకుండా చేస్తుంది. ఇప్పుడు నువ్వు నీ భర్త వైపు మొగ్గావు, అతన్ని చూడగలిగావు. నీ ప్రేమే మీ ఇద్దరినీ ఒకటి చేయగలిగింది. నువ్విక్కడ మీ ఆయన కోసం నిద్రపోకుండా కూర్చున్నావు. లోపల మీ అమ్మేమో అల్లుణ్ణి తలుచుకుని నిద్రపోకుండా ఉంది. మిమ్మల్ని చూశాను గనుక ఆ నమ్మకంతోనే అంటున్నానమ్మా, మీరు ఖచ్చితంగా కలిసి తీరుతారు. నాన్నా, అమ్మ ఇంకా నిద్రపోలేదా? అవునమ్మా. తనకెంత పంతం ఉన్నా, నిష్ఠూరంగా మాట్లాడినా తనకి ఓ మనస్సాక్షి ఉంది. దానికి సమాధానం చెప్పాలి కదా. అందుకే తర్జన భర్జన పడుతుంది, సందిగ్ధంతో సతమతమవుతుంది. చూస్తూ ఉండు, అదే నిన్ను నీ భర్త దగ్గరకు వెళ్ళమంటుంది. నాన్నా, ఆయన్ని బయటికి తీసుకురాగలమా? ఆ ప్రయత్నమే చేస్తున్నామమ్మా. ఎలాగైనా తీసుకురావాలి. నువ్వు భయపడకమ్మా, ధైర్యంగా ఉండు. అమ్మా అర్చన, కాసిన మంచినీళ్ళు అమ్మా. అంతా మంచి జరుగుతుందమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. ఏమేవ్, వెళ్ళి కాస్త కాఫీ పెట్టు. యాండి యాండి యాండి, ఒకసారి కిందకి రండి. ఏమైంది? ఎవరొచ్చారో చూడండి. లేవండి. ఏంటి కంగారు? ఎవరొచ్చారో చూడండి. ఏంటో చెప్పు. రండి చెప్తాను. ఎందుకొచ్చారా ఇక్కడికి? మరేం లేదండి, మా బాధ మీతో చెప్పుకుందామని వచ్చాం. మీరు చెప్పుకునేదేంటి, నేను వినేదేంటి? మా అమ్మాయిని మీ అబ్బాయిని నా వాకిట్లో నిలబెట్టి నా ముందుకొచ్చుంటే అప్పుడు మాట్లాడుండేవాణ్ణి.
అయినా మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. అప్పుడు నా ఇంటికొచ్చి నా కూతురు మెళ్ళలో నీ కొడుకు చేత తాళి కట్టిస్తానన్నావు కదా, అప్పుడు అన్న మాటలు నిలబెట్టుకున్నాను అని గర్వంగా చెప్పుకోవడానికి వచ్చావే, అంతేనా? అయ్యో అదేం లేదండి. మీరు మీ అమ్మాయి విషయంలో ఎలా మోసపోయి ఇలా నిలబడ్డారో మేము మీలాగే మా అబ్బాయి విషయంలో అలాగే బాధపడుతున్నాం. ఇందులో ప్రతిజ్ఞలు, సవాళ్ళు, గెలవటాలు ఏమీ లేవు. మా అబ్బాయి వాసు మీ అమ్మాయిని నిజంగా ప్రేమించి ఎలా నాన్న అని నన్ను అడిగి ఉంటే ఎలాగలాగో మీ అమ్మాయిని ఒప్పించి తీసుకెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఉంటే అది సవాలుగా గెలవటం అవుతుందండి. అంతేగాని మన రెండు కుటుంబాలని మోసం చేసి ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అసలు అది పెళ్ళే కాదండి. ఏయ్, నువ్వేదో తెలివిగా పెద్దరికంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీ కొడుకు ఆడిన నాటకం చాలక మళ్ళీ నువ్వు నాటకం మొదలెట్టావా? నీలాంటి యాక్టర్స్ని చాలా మందిని చూశాను రా. వెళ్ళండి. చూడండి, మీ కోపానికి అర్థం ఉంది, అది న్యాయమైంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఊరంతా వెడ్డింగ్ కార్డ్స్ పంచిపెట్టారు, మీ బంధువులందరూ వచ్చారు. మండపంలో అన్నీ సిద్ధంగా ఉన్న టైంలో అమ్మాయి పారిపోయిందంటే అందరి ముందు మీకెంత అవమానం. వాళ్ళ మాటలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటాయో నాకు తెలుసండి. ఈ విషయంలో మేం మీకు ద్రోహం చేసినట్టుగా, మీ అమ్మాయిని మా అబ్బాయితో పంపించినట్టుగా మీరనుకోవటం బాగోలేదండి. అది మా మనసుకు కష్టం కలిగిస్తుంది. మీలాగానే మేము మోసపోయాం. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అదే మీకు చెప్పి వెళదామని వచ్చామండి. ఇదిగో, మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావలసిందల్లా నా కూతురు. దాన్ని ఎలా తీసుకొచ్చి నా ముందుంచుతారో ముందు అది చెప్పండి. వెళ్ళా పని చూడండి. సత్యప్రమాణంగా వాళ్ళెక్కడున్నది మాకు తెలీదండి. ఒక కుటుంబం కోసం పోరాడే మంచి మనిషిగా మా గోపికి మంచి పేరుందండి. వాణ్ణి నిర్దాక్షిణ్యంగా గొడ్డును బాదినట్టు పోలీస్ స్టేషన్లో బాతున్నారండి. ఆ దెబ్బలు వాడు భరించలేకపోతున్నాడు, మేం చూడలేకపోతున్నాం. దయచేసి వాణ్ణి వదిలేయమని చెప్పండి. వాసు చేసిన తప్పుకి గోపికెందుకు శిక్ష వేయటం? ఇదేమన్నా న్యాయంగా ఉందా? కాస్త ఆలోచించి వదిలేయమని చెప్పండి. నొప్పిగా ఉంది కదూ? చాలా నొప్పిగా ఉంది కదూ? భరించలేక విలవిల్లాడిపోతున్నారు కదూ? మీ అబ్బాయికి దెబ్బలు తగలగానే నాకొచ్చి చెప్పుకుంటున్నారే, మరి నాకు అలాగే ఉంది కదా. రేయ్, నాకు నా కూతురు కావాలి. దానికోసం నేను ఏం చేయటానికైనా వెనకాడను. అవును, మీరెవరో రాజకీయ నాయకుడిని తీసుకెళ్లి బెదిరించారట. మీ బెదిరింపులకి ఏం జరిగిందో వెళ్ళొకసారి చూడండిరా. మేం మీ పలుకుబడికి, హోదాకి పోటీపడే శక్తున్న వాళ్ళం కాదు. అందుకే వెతికి సాక్షి చేతులు పట్టుకుని వేడుకునే కన్నా అసలు ప్రాబ్లంకి కారణమైన వాళ్ళ కాళ్ల మీద పడి ప్రాధేయపడాలని వచ్చాం. ఏయ్, దొరక్క ఒక్క ఆధారం దొరికితే దాన్ని వదిలేసేటంత పిచ్చాడనుకున్నారా? మీకు కావాలంటే వాసును అప్పగించి గోపిని తీసుకెళ్ళండి. నిజంగానే వాసు ఎక్కడున్నాడో మాకు తెలియదండి. మమ్మల్ని నమ్మండి. ఇదిగో, ఈ అబద్ధమే నాకు నచ్చదు. ఎన్ని రోజులు చెప్పినా మీ అబద్ధం నిజం కాదు. నేను నమ్మను కాక నమ్మను. కొంచెం ఆలోచించండి. వాసు మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి మేము సహకరించుంటే గోపి పోలీస్ స్టేషన్లో పోలీసుల చేతులతో చావు దెబ్బలు తింటూ చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటే మేము మౌనంగా ఉంటామా? చెప్పండి. వాడు మాకు ప్రాణం కంటే ప్రాణం. ఒక బిడ్డ కోసం మరో బిడ్డను బలి తీసుకుంటామా? చెప్పండి. దయచేసి వాడిని వదిలిపెట్టమని చెప్పండి. ఆయన చెప్పేది నిజమే అనిపిస్తోందండి. ఒక పిల్లాన్ని రక్షించుకోవడం కోసం మరో పిల్లాడి ప్రాణాలు అర్పిస్తారా? పాపం తగులుతుందండి. వాళ్ళ అబ్బాయిని వదిలేమని చెప్పండి. ఏంటే, నీకేమైనా పిచ్చా? వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడతావేంటి? పాపం పెద్దవాళ్ళండి. తెల్లవారక ముందే వచ్చి వాకిలి ముందు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడనగా కూర్చున్నారు ఎవరికీ తెలియదు. తప్పుడు ఆలోచనతో పారిపోయిన వాళ్ల కోసం ఏ తప్పు చేయని ఒక మంచివాడిని శిక్షించడం న్యాయం కాదు. అది మనకి మంచిది కూడా కాదు. ఏ పాపం మనకి శిక్ష వేసింది. ఇంకా పాపం ఎందుకండి మూట కట్టుకుంటారు? వదిలేమని చెప్పండి. ఏయ్, నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళవే. నువ్వు నాకు అడ్వైజులు ఇచ్చేదాని అయ్యావా? దేన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మనం పడ్డ అవమానాలని అప్పుడే మర్చిపోయావా? వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి
నట్టింట్లో నరికి పూడ్చి పెడితేనే గాని నా కోపం చల్లారదు. నేను మామూలు మనిషిని కాను. వీళ్ల మూలంగా ఎన్ని అవమానాలు పడుతున్నానే. అయ్యా అని అంత దూరం నిలబడి నమస్కారం చేసే వీళ్ళు నా మొహాన ధైర్యంగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నీకు అనిపించట్లేదా? పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నావేంటే? ఏయ్, ఏంటి ఇంకా నిలబడ్డారు ఇక్కడ? వెళ్ళండి.